హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ చేపల కూర పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఈరోజు నేను బొమ్మ చేపలతో పులుసు చేయడం ఎలాగో చూద్దాం. మొదటగా ఒక ఆనియన్ని తీసుకొని స్టవ్ పై ఇలా పెట్టుకొని బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని తీసుకొని కొంచెం వేసుకొని ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా కొంచెం కడగాలి. మొత్తం ఇలా అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. నీచు వాసన పోయే వరకు కొంచెం ఇలా రాసి కడుగుతూ ఉండాలి. సాల్ట్ వేస్తే స్మెల్ అంతా పోతుంది. సో అన్నింటినీ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇలా పెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మొత్తం అంతా కలిపి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసి అలాగే ఒక చిన్న సైజ్ కుడక ముక్కని కూడా చిన్నగా కట్ చేసి ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేడయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తాన్ని ఇలా మొత్తం ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ పైన ఉన్న మొత్తం పొట్టునంతా తీసేయాలి. ఇదిగో ఇలా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర కుడుకని మిక్సీలా వేసి పొడిలా పట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే ఉడికించి పెట్టిన ఉల్లిగడ్డను కూడా వేసి ఒకసారి పట్టుకోవాలి, మిక్సీ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా అలా అయ్యేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీని ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 పచ్చిమిర్చి, పులుసు కాబట్టి దీంట్లోకి 2-3 ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మెంతాకు, ఉల్లాకు, ఇలా ఆనియన్ పేస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లికాడలను మెంతాకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వేగినాక మళ్ళీ ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించి ఒక చిటికెడు పసుపుని కూడా మళ్ళీ వేసి కలుపుకోవాలి. మనం మసాలాలో కొంచెం వేసుకున్నాం కదా, అది చూసుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగినాక మసాలా పట్టించి పెట్టిన ఫిష్ని కూడా మొత్తాన్ని దీంట్లో వేసి మెల్లగా కలుపుకోవాలి. ఫిష్ అటు ఇటు బాగా చేస్తే అది మెత్తగా అయిపోతుంది. సో మెల్లగా కలుపుకో ఉండాలి. ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టుకోవాలి. అది ఉడికేలోపు మనం చింతపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం కావలసినంత గుజ్జుని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ కొంచెం ఉడికిపోయింది. ఉడికిన దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అలాగే ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మెల్లిగా అటు ఇటు కలుపుకోవాలి, లేదంటే అంతా ముక్కలుగా అయిపోతుంది. సో చూసుకొని మెల్లగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఆ మసాలా అంతా ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మెల్లగా కలుపుకోవాలి అటు ఇటు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసి కొంచెం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 minutes వరకు ఉడికించాలి. ఇలా ఒక 10 minutes వరకు ఉడికిపోతుంది. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిందంటే కర్రీ మనకు ప్రిపేర్ అయిపోయినట్టే. ఫైనల్లీ మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర పులుసు రెడీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర పులుసు రెడీ అయిపోయినట్లే. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా చేసి పెట్టి మీ ఇంట్లో అందరికీ ఎంతో టేస్టీ అయిన ఫుడ్ని ప్రిపేర్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.
థ్యాంక్ యూ ఎవ్రీవన్.